హైకోర్టులో కేసు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కేసు. అంటే ఈ పరుచూరు సాంబశివరావు అనే ఆయన ఇక్కడ బోగస్ ఓట్లు చాలా చేర్పించారని 2024 ఎన్నికల ముందు కేసు పెట్టారు. దాని మీద విచారణ అది ఇది అన్నారు. తర్వాత అది ఎంతవరకు జరిగిందో జరిగింది. ప్రభుత్వం ఏం చేసిందంటే మొన్న మంత్రివర్గం నిర్ణయం చేసింది, ఈ దొంగ ఓట్లు చేర్పింపు దీని మీద విచారించడానికి ఒక కమిటీ వేస్తున్నాము అని. ఇప్పుడు ఎలక్షన్ అథారిటీ బహుశా గత ప్రభుత్వం నియమించిన ఆయన ఇంకా ఉంటాడు అనుకుంటా, కొత్తగా ఏమి ఇంకా మార్చలేదు కదా. వాళ్ళు కేసు వేశారు. ఎన్నికలు ఓటర్ల జాబితాలు ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, మా అధికారాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారని కేసు వేశారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం అడ్వకేట్ కూడా వాదించారు ఇది పొరపాటు అని. సో జడ్జి కూడా దాంతో ఏకీభవించారు. కానీ అదే సమయంలో ఇంకేం చర్య తీసుకుంటాము, ఈ విషయం గుర్తించి కూటమి వెనక్కు తగ్గింది. ఇచ్చిన జీవోని కూడా వాళ్ళు వెనక్కు తీసుకున్నారు. ఇచ్చిన దాన్ని వాళ్ళు వెనక్కు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు వెనక్కు తీసేసుకున్నారు. కాబట్టి ఇంక మేము చేసేది ఏముంది దీంట్లో, మా చర్య ఏం లేదు. కానీ వ్యవస్థలు అయితే వేరువేరుగా ఉండాలి అనే మాట చెప్పి ముగించింది. కానీ ఎన్నికల సంఘము రాష్ట్ర ప్రభుత్వం మటుకు హైకోర్టు ముందు తీవ్రంగా ఈ విషయం వాళ్ళ వైఖరులతో వాదించుకోవటం అనేది ఒకటి మనం చూస్తాం. జాతీయ స్థాయిలో ఎలాగో రేపు ఎల్లుండి ఎన్నికల సంఘం పెట్టింది మనం చూస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని రేపేమో తమిళనాడులో నియోజకవర్గాల పునర్విభజన, ఎల్లుండేమో ఇది ఎన్నికల సంఘం పెట్టిన సమావేశం. ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్కు ఆధార్ కార్డు లింక్ చేయడం అనే పెద్ద ఎజెండా వాళ్ళు తీసుకున్నారు. దీన్ని మరి పూర్తిగా అందరూ ఒప్పుకుంటారా లేదా, ఇది మస్ట్ చేస్తే చెల్లుతుందా లేదా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో అందులో ఇది ఆంధ్రప్రదేశ్ యాంగిల్. సరే ఏంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక షాక్